హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు చాలా యూస్ఫుల్ అయిన వీడియో ఒకటి షేర్ చేయబోతున్నానండి. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అదిగో వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ బుజ్జి గణపయ్య మా అపార్ట్మెంట్లో పెట్టుకున్నాం మేము అందరం కలిసి. సో రోజుకి ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు చొప్పున కూర్చుని పూజలు అవి చేసుకుంటున్నామండి. ఈరోజు మా టర్న్ వచ్చింది. సో ఇలా వినాయకుడికి పీటల మీద కూర్చుని పూజ చేయటం మాకు ఇదే ఫస్ట్ టైం అండి. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయ్యాను నేనైతే. సో ముందు రోజే ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి పూజకి ఏమేమి తెచ్చుకోవాలి అనేది నేను చక్కగా నీట్గా లిస్ట్ రాసేసి రెడీ చేసేసుకున్నానండి. సో అలా చేస్తే మనం ఏది మర్చిపోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ మనకి పూజకి ఏమేమి కావాలి అనేది ముందే చూసుకోవాలండి. ఒకవేళ ఏదైనా సరే రెడీగా లేకపోతే మనం బయట నుంచి తెచ్చుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే నైవేద్యాలు కూడా మనం ఏమేమి చేయాలనుకుంటున్నాం, ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నాం అనేది కూడా ముందే మనకి ఒక ఐడియా ఉంటే చాలా మంచిది. సరే ఎలాగో చేస్తున్నాను కదా, ఈ వీడియో షూట్ చేసి ఇందులో అప్లోడ్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనిపించింది. సో అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. మెయిన్గా పూజకు మనకు కావాల్సినవి ఏంటంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అగరబత్తులు, కర్పూరం, వత్తులు, అగ్గిపెట్టె, దారం, ఖర్జూరం, ఆయిల్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, పత్రిలో మెయిన్ గరికి ఉండేటట్టుగా చూసుకోవాలండి. రిమైనింగ్ కొంచెం అటు ఇటు అయినా సరే పర్వాలేదు. అలాగే వినాయకుడికి దండ, పంచే కండువ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇవి మెయిన్గా ఉండాలి. నెక్స్ట్ లేడీస్కి మనం తాంబూలం ఇస్తాం కదండి, అవి కూడా రెడీగా పెట్టేసుకోవాలి. 2 తమలపాకుల్లో 2 అరటిపళ్ళు పెట్టి పసుపు కుంకుమ ప్యాకెట్స్ లాంటివి పెట్టేసి వక్క, కాయిన్స్, ఎండు ఖర్జూరం, ఫ్లవర్ ఇలా ఇస్తే సరిపోతుంది. సో ఇవి కూడా రెడీ చేసేసుకుని పెట్టేసుకోండి. నెక్స్ట్ నైవేద్యాల మాటకు వస్తే నేను పులిహోర, గారెలు, సేమియా స్వీట్, శనగలు, మోతీచూర్ లడ్డు ఇవి తీసుకెళ్ళామండి. అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన చల్మిడి వడపప్పు, అలాగే కొంచెం పంచామృతం కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకుని వెళ్ళాము. సో లేట్ చేయకుండా 1 బై 1 నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి. అలాగే ఒక మాట చెప్పడం మర్చిపోయానండి, నేను ఒక 40 మెంబర్స్ వరకు ప్రిపేర్ చేశాను ఇది. సో ఇదే క్వాంటిటీస్లో మీకు ఇంకొంచెం ఎక్కువ మంది ఉన్నారని అనుకుంటే కొంచెం డబల్ ఆర్ ట్రిపుల్ చేసుకోండి. మీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళ నెంబర్స్ని బట్టి చూసుకోండి. నేను చేసేదైతే ఒక 40 మెంబర్స్ వరకు అయితే సరిపోయింది. సో మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసే ఒక 4 ఆర్ 5 అవర్స్ ముందుగా ఏం చేస్తారంటే శనగలు నానబెట్టేసుకోండి. నేను ఇక్కడ శనగలు ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 4 గ్లాసెస్ వరకు కూడా నానబెట్టుకున్నాను. సో శనగలు నానబెట్టేసి గారెల కోసం మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టేసుకోండి. మినపగుళ్ళు వచ్చేసి ఒక 6 గ్లాసెస్ వరకు నానబెట్టుకున్నాను నేను. సో ఆ రెండు కూడా ఒక 4 to 5 అవర్స్ వరకు నానాలన్నమాట. సో ఆ రెండు మీరు పోసేసుకుని వాటర్ పోసేసి ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ పులిహోర ప్రిపరేషన్తో స్టార్ట్ చేద్దామండి. సో పులిహోరకి నేను ఒక దగ్గర 2 kgs అంటే ఒక 1.5 kg పైనే తీసుకున్నాను రైస్ని. నా దగ్గర ఒకేసారి వండడానికి అంత పెద్ద గిన్నె లేదనమాట. సో నేను 2 ట్రిప్పుల కింద వండుకున్నాను. చూడండి ఇలా బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకుని ఇలా వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకునేటప్పుడు ఏం చేయాలంటే పులిహోరకి రైస్ కొంచెం మనకి పదునుగా ఉండాలి కదండి. యాక్చువల్గా మనం ఏం చేస్తాం, 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నామంటే 6 గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా. సో 6 గ్లాసెస్ పోయొద్దు, 5 గ్లాసెస్ పోయండి. విజిల్స్ 3 వచ్చేవి 4 రానివ్వండి, సరిపోతుంది, కుక్ అయిపోతుంది అనమాట. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, 1 స్పూన్ వరకు మెతుకు పలుకులా వస్తుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి విజిల్స్ రానిచ్చేసేయండి. నెక్స్ట్ శనగల ప్రిపరేషన్ కోసం మనం నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, వాటిని నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని ఆ వాటర్ అంతా కూడా తీసేసి ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత శనగలంతా కూడా ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. అలాగే ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1/4 స్పూన్ పసుపు కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 or 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సో 2 or 3 విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ సేమియా స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం ఇలా ఏదైనా సరే ప్యాన్ తీసుకుని ఇందులో గీ వేసుకోండి. గీ హీట్ అయ్యాక ఇలా కాజు ఉంటాయి కదా, వాటిని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే
కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఓపిక్గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని వాటి కూడా ఫ్రై చేసేసుకోండి. ఈ రెండు ఫ్రై అయిపోయినాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వెర్సిమిల్లి ఉంటాయి కదా, నేను ఒక 5 గ్లాసెస్ వేసాను. సో ఆ 5 గ్లాసెస్ ఫుల్ గ్లాసెస్ ఇందులో వేసేసి స్టవ్ని అలాగే మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా అలా స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం అటు ఇటు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఒకే చోట ఉంచేస్తే కింద కలర్ వచ్చేస్తే పైన అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఇలా మొత్తం అంతా కూడా ఈక్వల్గా కలర్ వచ్చేంత వరకు మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పెద్దది ఒక గిన్నె పెట్టుకోండి. కొంచెం ఫ్రీగా ఉడికితే సేమియా కేసరి మనకి అంటుకోకుండా బాగా వస్తుందనమాట. సో ఇలా మందంగా ఉండేది గిన్నె ఏదైనా సరే పెట్టుకోండి. నెక్స్ట్ మనం 5 గ్లాసెస్ సేమియా తీసుకున్నాం కాబట్టి సో దానికి డబల్ అన్నమాట, అంటే 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో దానికి డబల్ అయిన వాటర్ 10 గ్లాసెస్ని ఇందులో పోసేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ బాగా మరగనివ్వాలండి. వాటర్ బాగా మరిగిపోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెర్సిమిల్లి ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మూత పెట్టేసి చక్కగా కుక్ అయిపోవాలి. ఈ సేమియా అంతా కూడా ముందే ఉడికిపోవాలండి. లేదు మనం షుగర్ వేసేస్తే అది పర్ఫెక్ట్గా ఉడకదనమాట. సో మనం ఎంతవరకు కుక్ చేసుకోవాలనుకుంటున్నామో అదంతా కూడా ముందే ఉడికించేసుకోవాలి. సో చూడండి, ఇది ఎగిరిపోయినట్టు అయిపోయి ఇలా దగ్గర పడింది కదా స్వీట్ మొత్తం. సో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మనం 5 గ్లాసెస్ వెర్సిమిల్లి తీసుకున్నాం కాబట్టి దానికి సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలండి. అంటే 5 గ్లాసెస్ వరకు సరిపోతుంది. సో మేము కొంచెం షుగర్ ఎక్కువే తింటాం కాబట్టి నేను 6 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు 5 అన్నా యాడ్ చేసుకోండి. లేదు కొంచెం స్వీట్గా ఉంటే, స్వీట్ అంటే జనరల్గా స్వీట్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి 6 గ్లాసెస్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో షుగర్ కూడా మొత్తం కరిగిపోయాయి. ఇలా స్వీట్ ఇలా దగ్గరికి వచ్చినాక మనం ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేశాను, ఒక పించ్ యూస్ చేశాను. సో రెడ్ ఫుడ్ కలర్ లైట్గా వేసుకొని ఇలాచీ పౌడర్ ఒక 4 to 5 స్పూన్స్ వరకు మనం మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదా, షుగర్తో కలిపి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది కూడా వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. సో అంతా బాగా మిక్స్ అయిపోయాక స్టవ్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఇలా తిప్పుతూ మనకి కన్సిస్టెన్సీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో స్వీట్ అంత దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. జనరల్గా మరీ దగ్గరికి చేయొద్దండి స్వీట్ని, ఎందుకంటే ఇది కొంచెం బిగిసాక ఇంకొంచెం దగ్గర పడిపోయి గట్టిగా అయిపోతుంది అనమాట. సో కొంచెం లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటేనే బెటర్. అలాగే స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఒక 6 to 7 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోండి పైన. మనం గీలో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. నెక్స్ట్ పైన ఇలా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని పైన కూడా ఇలా గీ వేసేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేయండి, సరిపోతుంది. ఈలోపు నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం గుళ్ళు నానబెట్టుకున్నాం కదా, ఆ గుళ్ళుని చక్కగా ఒక 5 టైమ్స్ వరకు వాష్ చేసేసుకుని గ్రైండర్లో వేసేసి గార్లిక్ మనం గట్టిగా రుబ్బుకుంటాం కదండి వాటర్ యూస్ చేయకుండా, అదేవిధంగా రుబ్బేసుకుని దాన్ని కూడా రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ శనగల తాలింపు కోసం ఇలా కొంచెం పెద్ద సైజ్ కడాయి తీసుకోండి. ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చిని ఒక 6 తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాక ఎండుమిర్చిని ఒక 5 మిర్చి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసేసి అవి కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ మ్యాక్సిమం వేయడానికే ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇంగువ కూడా వేసుకొని ఇవంతా కూడా ఒక 5 to 6 మినిట్స్ పాటు చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అన్ని ఫ్లేవర్స్ కూడా ఆయిల్లోకి రిలీజ్ అయ్యేటట్టుగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాక మనం ప్రెషర్ కుక్కర్లోంచి శనగల్ని వాటర్ తీసేసి ఆ ఉత్తి శనగలు మాత్రం ఇందులో వేసేసుకొని బాగా తాలింపు అంతా కూడా కలిసేటట్టుగా ఇలా పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా టాస్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ ఆల్రెడీ మనం వేసాము, మీకు ఒకవేళ తగ్గింది అని అనిపిస్తే కనుక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సో దీన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి.
పులిహోర కలిపేద్దామండి. మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా! నేను 2 టైమ్స్ కుక్ చేశానని చెప్పాను కదా! సో, దాన్ని ఇలా ఒక పెద్ద బిగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. సో, ఇందులో పచ్చి కరివేపాకు వేసుకోండి. స్మెల్ చాలా బావుంటుంది. మంచి టేస్ట్ వస్తుంది గూడా. సో, పచ్చి కరివేపాకుని ఇందులో కొంచెం వేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసి అలాగే ఒక 5 స్పూన్స్ వరకు సాల్ట్ కూడా ఇందులో వేసేయండి. సో, సాల్ట్ కూడా వేసేసాక చింతపండు పులుసు నేను మార్నింగే ఉడకబెట్టేసుకొని ఉంచుకున్నానండి. సో, ఆ చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ పులుసు జనరల్‌గానే చేశానండి. ఫస్ట్ నానబెట్టుకుంటాం గదా! నానబెట్టుకొని వాష్ చేసుకొని దాన్ని మిక్సీలో పట్టేసి గుజ్జంతా గూడా తీసేసి నేను స్టవ్ మీద దగ్గరికి ఎగిరేంత వరకు కూడా ఎగరబెట్టేసాను దాన్ని. అందులో కొంచెం పసుపు, ఆయిల్ అలాగే చిన్న బెల్లం ముక్క గూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి గూడా వేశాను. ఇవన్నీ వేసి ఒక 15-20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి నేను దాన్ని ప్రిపేర్ చేశాననమాట. సో, అది యాక్చువల్‌గా నేను వీడియో తీయలేదు. అందుకని నేను మీకు చూపించట్లేదు. సో, దాన్ని ఇందులోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. సో, కొద్దిగా ఎక్కువే వేసుకొని పల్లీలు వేసేసుకోండి ఫస్ట్. పల్లీలు వేగటానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా! సో, పల్లీల్ని ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా ఒక 70% వరకు కుక్ అయిపోనివ్వండి. సో, ఇవంతా కూడా కుక్ అయిపోయాక ఇందులోనే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు ఇవి కూడా వేసుకొని ఎండుమిర్చి ఉంటాయి కదండీ! ఎండుమిర్చి ఒక 10 అలాగే మిర్చి కూడా కట్ చేసుకొని ఒక 10 వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక ఇందులోనే ఇంగువ వేసుకోండి. ఇందులో కూడా ఇంగువ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. సో, స్కిప్ చేయకుండా తప్పకుండా ఇంగువ వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అన్న టైంలో అల్లం ముక్క తీసుకొని చిన్న నిమ్మ సైజ్ అంత అల్లం ముక్క తీసుకొని దాన్ని స్మాల్ స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. మనకి తినేటప్పుడు నోటికి తగిలితే టేస్ట్ బావుంటుందనమాట. సో, మనం వెల్లుల్లి, ఉల్లిపాయ అయితే దేవుడి ప్రసాదాల్లో యూజ్ చేయం మ్యాక్సిమం. సో, కారం కూడా యూజ్ చేయం. ఎందుకంటే వెల్లుల్లి యూజ్ చేస్తాం కాబట్టి అందులో. సో, అల్లం అయితే ఏం పర్వాలేదండి వేసుకోవచ్చు. సో, అల్లం కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా చక్కగా ఫ్రై అయ్యేటట్టుగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ టైం పట్టినా సరే దగ్గరుండి అటు ఇటు ఫ్రై చేసుకుంటూ బాగా వేపుకోండి. ఈ తాలింపంతా కూడా ఫ్రై అయిపోయింది కదా! సో, దీన్ని తీసుకెళ్ళి పులిహోర మనం మిక్స్ చేసుకుంటున్నాం కదా! అందులో వేసేసుకొని హ్యాండ్‌తో మిక్స్ చేసుకోండి. అప్పుడు బాగా కలుస్తుంది. అలాగే ఫైనల్‌గా ఇందులో కొంచెం ఆవాల్ని మిక్సీ పట్టుకొని ఆవు పిండి అంటాం కదా మనం అదొక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. అచ్చు మనకి గుళ్ళలో పులిహోర పెడతారు కదా! ఆ టేస్ట్ ఉంటుందండి. ట్రస్ట్ మీ సూపర్ ఉంటుంది. సో, తప్పకుండా ఆవు పిండి కూడా యాడ్ చేసుకుని బాగా అంతా కూడా హ్యాండ్‌తోనే మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మనం ఈ తాలింపులన్నీ వేసుకునే లోపు గ్రైండర్‌లో వేసాం కదా! గార్లికి పప్పు అది కూడా రెడీ అయిపోయిందండి. సో, ఈ గార్లి పప్పులో ఏమేస్తారంటే సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్‌కి తగినంతగా. అలాగే కొంచెం కొత్తిమీర అలాగే ఒక 5 ఆర్ 6 మిర్చిని కూడా ముక్కలు చేసేసుకొని వేసేసుకోండి. సో, ఆ 2 ఏసేసుకొని ఇలా కడాయిలో ఆయిల్ తీసుకోండి. అలాగే కొంచెం పెరుగు కూడా తీసుకోండి. పెరుగు మన హ్యాండ్‌కి అప్లై చేసుకునేస్తే గారెలు షేప్స్ బాగా వస్తాయన్నమాట. సో, దాన్ని కూడా రెడీగా పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిపోయాక ఇలా 1 బై 1 వేసేసుకుంటూ చక్కగా అటు ఇటు 2 వైపులా కూడా ఫ్రై అయ్యేటట్టు అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా గారెలన్నీ కూడా 1 బై 1 వేసేసుకొని ఇవి కూడా హాట్ బాక్స్‌లో స్టోర్ చేశానండి నేను. హాట్‌గా ఉంటాయి కదా అని చెప్పేసి. సో, అలా 1 బై 1 వేసేసుకుంటూ పిండంతా కూడా చక్కగా వేసేసుకోండి. ఇంతేనండి. ఒక 4 ఐటెమ్స్ అయ్యాయి గదా! నెక్స్ట్ ఫిఫ్త్ ఐటెమ్ ఏంటంటే మోతీచూర్ లడ్డూని తెప్పించేసుకున్నాము యాక్చువల్‌గా. సో, స్వీట్ పెడితే ఒకటి బావుంటుంది కదా! బయటది అని అనేసి తీసుకొచ్చుకున్నాం. సో, చూసారు కదండీ మన ఐటెమ్స్ చాలా కలర్‌ఫుల్‌గా వచ్చాయి కదా! సో, మీరు కూడా ట్రై చేస్తారు కదూ మరి. నెక్స్ట్ మర్చిపోయానండి. వీటన్నిటితో పాటు మనం పంచామృతం కూడా ప్రిపేర్ చేయాలి. అది కూడా నేను ఫాస్ట్‌గా చెప్పేస్తాను మీకు ఒకసారి. పంచామృతం అంటే తెలిసిందే కదండీ! 5 ఐటెమ్స్ మనం మిక్స్ చేస్తాం కదా! సో, ఫస్ట్ ఆవు పెరుగు యాడ్ చేశాను. నెక్స్ట్ ఆవు నెయ్యి, అలాగే కొంచెం హనీ, ఒక 2 ఆర్ 3 స్పూన్స్ వరకు షుగర్, అలాగే కొంచెం ఆవు పాలు కూడా వేసి అన్ని స్పూన్‌తో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి పంచామృతం మిక్స్ అయిపోయింది. ప్రిపేర్ అయిపోయింది మనకి.
సో ఇందులో కావాలి అని అనుకుంటే బనానా యాడ్ చేస్తారు, దానిమ్మ గింజలు యాడ్ చేస్తారు, అవన్నీ యాడ్ చేసుకుంటారు. అవన్నీ చేసినా చేయకపోయినా సరే ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో వీటితో ప్రిపేర్ చేసేసుకుని దీన్ని కూడా మంచిగా స్టోర్ చేసుకోండి. ఇంతేనండి. ఇలా పూజా సామాగ్రి గానీ, నైవేద్యాలు గానీ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మేము చక్కగా పూజకు వెళ్ళిపోయాము. పూజ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అలాగే ప్రసాదాలు గూడా అందరికీ టేస్ట్ చాలా బాగా నచ్చాయంట. సో నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి.